lakhs అయినాను. ఇది అప్పట్లో 20 lakhs. అప్పట్లోనా? అప్పట్లో అంత కాదనుకుంటా. ఎంత? మా అత్తగారు ట్రంక్ పెట్టారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ ఫ్యామిలీ లాగ్. మా ఇల్లు ఎలా ఉందో చూశారు కదా. ఇల్లు రిపేర్ అవుతుందండి. ఇక్కడ లీకేజ్లు అవి ఉన్నాయని చెప్పి ఇవన్నీ రిపేర్ చేయించి పెయింట్లు అవి వేయించడం హడావిడిలో ఉన్నానన్నమాట. మీకు అందుకే ఎక్కువ పోస్టులు అవి చేయలేదు. అయినా ఇల్లు రిపేర్ కూడా ఒకసారి మీకు చూపెడితే ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళు కూడా రిపేర్ చేయించుకుంటారు కదా. అందుకని మా ఇల్లు ఎలా రిపేర్ చేయిస్తున్నానో చూపెట్టబోతున్నాను. కొన్ని రోజులు అయ్యాక ఇల్లు పాత అయిపోతుంది కదా, అయిపోయాక లీకేజ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇట్లాగా పెచ్చులు ఊడిపోతూ ఉంటాయి. ఇంటికి చాలా ట్రబుల్ అవుతుందండి. దానికోసం పైగా చూసారు కదా ఎంత వాటర్ బయట. అపార్ట్మెంట్ ప్రాబ్లం ఇదే అనమాట. అపార్ట్మెంట్లో పైన ఉన్న వాళ్ళ నుంచి కిందకి వాటర్ వచ్చేస్తూ ఉంటుంది. గరికిపాటి వారు చెప్పినట్టు అపార్ట్మెంట్లో ఉంటే అన్ని రకాల బాధలు, అన్ని రకాల మనస్తత్వాలు, అన్ని రకాల ఫ్రెండ్షిప్లు, అన్ని రకాల కష్టాలు తెలిసిపోతాయండి. చూశారు కదా, మాదేమో సెకండ్ ఫ్లోరు, థర్డ్ ఫ్లోర్లో ఉండే వాటర్ మాకు లీక్ అవుతుంది. మరి మా వల్ల కింద వాళ్ళు కూడా ఇబ్బంది అవుతుంది కదా, దానికోసం చేసుకోక తప్పదు. అందుకని ఇది రిపేర్ చేయించి తర్వాత పెయింట్స్ వేయడానికి ఇట్లా ట్రై చేస్తున్నాం అనమాట. అందరికీ ఇది ఉపయోగపడుతుంది. చూడండి, ఒక పక్కన పెయింట్స్ వేస్తున్నారు. ఇక్కడ లీక్ ప్రూఫ్ అని ఒకటి తీసుకొచ్చారండి ఏషియన్ పెయింట్స్లో వాళ్ళు. ఆ లీక్ ప్రూఫ్ అనే దాంట్లో పెయింట్ వేస్తేట వాటర్ లీక్ అవ్వకుండా ఉంటుందట. అందుకని అలా చేస్తామండి అన్నారు. ఇవన్నీ నేను ఏషియన్ పెయింట్స్ని తీసుకొచ్చిన పెయింట్స్ అనమాట. చాలా అన్ని రకాల పెయింట్స్ కొని తెచ్చుకున్నాను. అయితే ఇక్కడ మా బాత్రూంలో చూసారు కదా, ఇక్కడ లీకేజ్ అనమాట. అవంతా ఇది చేసి బ్లేడ్ తోటి క్లీన్ చేసేసి అప్పుడు పెయింట్ వేయాల్సి వస్తుందన్నమాట. చాలా అన్ని రిపేర్లేనండి. చూసారు కదా, గుమ్మాల దగ్గర అక్కడ. పాతిళ్ళు అంటేనే చాలా రిపేర్లు ఉంటాయండి. ఆ రిపేర్లు డీప్ క్లీన్ కూడా చేయిస్తున్నాను టోటల్గా అన్నిన్నో. అందుకోసం మీకు చూపెట్టబోతున్నాను అనమాట ఈ వీడియో. మనం ఎంత బాగా మెయింటైన్ చేసినా పైనుంచి పడే తుక్కులని, కింద నుంచి పడే తుక్కులని, వాటర్ లీకేజ్ అని అవన్నీ ఉంటాయి కదా. ఇగో ఇప్పుడు ఆ వాటర్ ప్రూఫ్ వేసి చేశాక చాలా బాగా ఉంటాయి. చూసారు కదా, ఇప్పుడు ఇవన్నీ తీసేసి ఆ కార్నర్లోనేమో వాటర్ ప్రూఫ్ దంతా వేసి బీరువాలని ముందుకు పెట్టి చక్కగా చేస్తున్నారండి. కిటికీలు కూడా తర్వాత వేస్తారనమాట. ముందు ఎక్కడెక్కడ లీకేజ్ ఉందో దానికేమో వాళ్ళు పుట్టి అవన్నీ పెట్టి చేశారు. మొత్తం హౌస్ అంతా పుట్టి పెట్టి, అంటే ముందు పాత వాటర్ అంతా పాతదంతా తీసేసి దాన్నంతా క్లీన్ చేసి అప్పుడు పుట్టి పెట్టి అప్పుడు కొత్తగా తయారు చేస్తున్నారనమాట. ఏమో ఇల్లంతా కొత్త అయిపోయాక మళ్ళీ మీకు చూపెడతాను. అంటే మా ఇల్లు ఎలా ఉంది అనేది. చాలా పాతదే కదండి, దానికోసమేమో ఇన్ని రిపేర్లు అనమాట. మొన్నేమో గుమ్మం రిపేరు, ఇప్పుడేమో ఈ రిపేరు. పైగా మంచి ఎక్సర్సైజ్ కూడా. ఎందుకంటే ఈ సామాన్లు కింద పైన ఇవన్నీ సర్దా ఇవన్నీ చేసేసరికి మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. చూసారు కదా, ఇప్పుడు వాటర్ ప్రూఫ్ వేసాక ఎంత తెల్లగా చక్కగా వచ్చిందో. ఆ వాటర్ అంతా లీకేజ్ అంతా పోతుందని చెప్పారు. బాగా ఆరాలన్నమాట. చాలా క్లియర్గా చేశారండి చూస్తే. వీళ్ళు మాకు రామారావు గారు అని ఒక ఆయన తెప్పించారు. ఆయన ద్వారా వచ్చారనమాట. చాలా మంచి వాళ్ళు ఇద్దరనమాట. అసలే మేమైతే పైకి ఎక్కి సామాను కిందకి దింపలేము. పాపం వాళ్ళే అన్నీ చక్కగా పైనుంచి కిందకి దింపి తుడిచి అన్నీ చేస్తున్నారు. చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు ఈ పీపుల్. వాళ్ళు నిజంగా అలా చేస్తుంటే. ఇది బాత్రూమ్ అనమాట. ఎంత చెత్తగా తయారైందో దాన్ని ఇప్పుడు ఎంత బాగా చేశారో చూడండి. ఇంకో సెకండ్ కోటింగ్ కొడితే ఇంకా బాగా వస్తుంది మేడం, ఏం కంగారు లేదు అంటున్నారు. ఇవన్నీ కూడా ఒక్కొక్క చోటంతా లీకేజ్ అండి. అంటే పెద్దగా కాదు, బాత్రూంలో మాత్రమే లీకేజ్లు ఉన్నాయి. పైగా ఫినిషింగ్ కూడా బాగా చేయకుండా వదిలేసిపోయారు. కర్టెన్స్ కూడా తీసి ఇక్కడ దీన్ని పెట్టాను, లేకపోతే తర్వాత పెడదాం. అది కూడా అలాగే తీసేసి ఆ 3 కర్టెన్లు తీయడం, ఆ పైన తీస్తే ఇవాళకి నేను యూట్యూబర్ అవ్వకు, అందుకని నాకు అన్నీ అవసరం. ఇది పుట్టి పెట్టడం అంటారట. అంటే ఆ హోల్స్ అన్నీ కవర్ చేస్తారా?
ఇదంతా కొట్టేయడం అయిందా డాక్టర్? ఆ. అంటే చాలా రోజులు అయితే ఇలాగ అవుతుందా? గ్యాప్స్ ఎందుకు వస్తాయి చాలా రోజులు అంటే అయిపోతాయి? ఎక్కువ రోజులు అయిన తర్వాత ఈ అంటే డోర్ బిగినింగ్లో పెడతారేమో, ఉమ్. అవి కొన్నాళ్ళు అయిపోయాక ఇట్లాగ అవుతుందట హోల్స్. నేను గోడలు కూడా లెంత్ తక్కువ ఉంటాయి కదా, అప్పటిలాగా 9 అంగుళాలు 12 అంగుళాలు గోడలు కాదు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ దూరబంధాలు కూడా కట్టేటప్పుడు కానీ ఫిట్ చేసి అది ఉంటే స్టాండర్డ్గా ఉంటాయి, గ్యాప్లు కాదు. వాళ్ళు గోడలు కట్టేసిన తర్వాత పెట్టి చేస్తారు, అప్పుడు అందుకోసం గ్యాప్ వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళు ఇచ్చినప్పుడు కవర్ చేసి ఇచ్చేస్తారనమాట. అంటే మనము ఇప్పుడు అప్పుడు ఇది లేదు, గ్యాప్ లేదు. అప్పుడు గోడ కడతాం కదా, కట్టేటప్పుడే పెట్టేయాలి. లౌడ్గా చెప్పు. పెట్టేసిన తర్వాత మనం కట్టాలి గోడ. అదేంటంటే గోడ కట్టేసిన తర్వాత టెంపరీగా పెట్టినట్టు పెట్టేసి దానివల్ల ఏంటంటే మనకి ఈ గ్యాప్ అనేది వచ్చేస్తుంది. అప్పుడు అంత స్టాండర్డ్గా చేయకపోవడం. అంటే దీనికంతా ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుందన్నమాట, ఆ ప్రాసెస్ ప్రకారం చేయాలని. ఇది కట్టి 30 ఏళ్ళు అయిపోయిందండి, అపార్ట్మెంట్ కట్టి. అయితే మాది చాలా స్ట్రాంగ్గానే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. ఈ మధ్యలో గ్యాప్లు అవి వస్తాయట, అదే చెప్తున్నారు వాళ్ళు. అంటే అంత గోడలు కట్టాక ఫ్రేమ్ ఫిట్ చేయడం వల్ల గ్యాప్ సరిగ్గా ఫిట్ చేయాలి. డోర్లు అవి వేసి తీసినప్పుడు కూడా అదంతా పడిపోతుందట. ఆ విధంగా మా ఇల్లు ఇలా రిపేర్ అవుతోందండి. దయచేసి చూడండి, మీ అందరూ ఇల్లులు కూడా రిపేర్ చేయించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.